హాయ్ అందరికీ నమస్తే అండి. టుడే మా గార్డెన్లో మళ్ళీ ఇంకో క్రాప్ వచ్చేసింది అండి. బయటకెళ్ళి తెచ్చుకుందాము అనుకుంటూ ఒక్కసారి గార్డెన్లోకి వచ్చి చూద్దామని చూస్తే చాలా దొరికాయండి. వంకాయలు వచ్చేసాయి. వానలకైతే మాత్రం చాలా తొందరగా క్రాప్ వచ్చేస్తూ ఉంది. తొందరగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. అలానే వంకాయలు, టొమాటోలు, అలానే పొడుగు వంకాయలు కూడా వచ్చేసాయండోయ్. అసలైతే మాత్రం చాలా పొడుగ్గా వస్తున్నాయి. బట్ ఇది సెకండ్ క్రాప్ కదా, అలానే వస్తాయి. ఇంకా క్రాప్స్ పెరిగే కొంది కొంచెం కొంచెం ఆ సైజ్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అసలు మొక్కలు నాటేటప్పుడు అవి తవ్వి పిచ్చి మొక్కలు తీసేసి ఎంత కష్టంగా అబ్బా! ఇది అవసరమా చెయ్యాలా అని అనుకుంటాం కదండీ. కానీ ఇలా పెరిగి ఇలా కాయలు కోసేటప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటదండి. అసలు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉంటున్నాయో. అలానే ఈ కాకరకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఇప్పుడే అనమాట స్టార్ట్ అయినాయి. అంటే మొగ్గలైతే కాయలు చూశాను. కొన్ని పండిపోతాయి, కొన్ని వస్తాయి. ఆకుకూరలు మాత్రం చాలా తొందరగా పెరిగిపోతున్నాయండి. మొత్తం ట్రిమ్ చేసేసాను. ఇంకా 4 రోజులు బయటకెళ్ళే పని లేదండి. అసలు నాటేటప్పుడు ఎంత కష్టంగా నాటుతామో, కోసేటప్పుడు అంత ఇష్టంగా అనిపిస్తది అండి ఈ పని. అసలు చూసారా ఎంత వచ్చేసిందో. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఈ ఆకుకూరలు అండ్ వంకాయలతో. థ్యాంక్ యూ.